మహామహులకే ఉత్తమ జాతీయ పురస్కారాలు లభించినాయని చెప్పాలి. ముమ్ముట్టికి కార్తీక్ ఆర్యన్ సినిమాకి సంబంధించి ఉత్తమ నటుడుగా 2024కి సంబంధించి జాతీయ నటుడుగా బహుమతి రావడం ఒక ఎత్తు అయితే, ఆర్టికల్ 370 ఏదైతే కాశ్మీర్లో జరిగిన పరిణామాల మీదన తీసినటువంటి సినిమాలో హీరోయిన్గా చేసినటువంటి లేదా మెయిన్ క్యారెక్టర్గా చేసిన యామిని గౌతమ్కి ఉత్తమ నటి అవార్డు రావడం ఒక ఎత్తు. 35 చిన్న కథ కాదు అనేటటువంటిది చిన్నపిల్ల అవార్డు రావడం ఒక ఎత్తు అయితే, కల్కికి ఉత్తమ ప్రజాదరణ చిత్రం కిందన అవార్డు వచ్చింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం కింద కల్కికి. అట్లాగే ధనుష్కి సంబంధించినటువంటి కెప్టెన్ మిల్లర్కి ప్రత్యేక జ్యూరీ అవార్డు ఇచ్చారు. సుకుమార్కి స్క్రీన్ ప్లే అద్భుతంగా చేసినందుకు పుష్ప 2కి అవార్డు లభించింది. అట్లాగే బాగా సక్సెస్ అయినటువంటి సినిమా ఏదైతే మన లక్కీ భాస్కర్, అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే, అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ చేసినందుకు ఆయనకి అవార్డు వచ్చింది, దాని రచయితకి. అట్లాగే ఉత్తమ నటుడుగా ముమ్ముట్టి కార్తీక్ ఆర్యన్ సినిమాకి అవార్డు వస్తే, యామిని గౌతమ్కి ఆర్టికల్ 370కి వస్తే, ఉత్తమ బాలల చిత్రంగా 35 చిన్న కథ కాదు ఎంపికైతే, ఉత్తమ ప్రజాదరణ సినిమా కింద కల్కి 2798 AD ఎంపికైతే, ఉత్తమ చిత్రం కింద ఆర్టికల్ 370 ఎంపిక కావడం అన్నటువంటి మరొక కీలకమైనటువంటి అంశం. అదే సందర్భంలో ఈ మన వాళ్ళకి చాలామందికి అవార్డులు రావడం అన్నటువంటి సంతోషకరమైన అంశం.